అండి, గోరింటాకు ఎర్రగా ఎలా పండాలో కొన్ని టిప్స్ అయితే చెప్తాను. నా ఫుల్ వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. అట్లానే ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో నేనైతే మా కాలనీలో కొంతమంది పెద్దవాళ్ళని అడిగాను. ఆషాఢంలో గోరింటాకు ఎందుకంటే 5వ తరం పెరిగిద్దని పెట్టుకుంటారు. ఇంకంత మట్టికి నాకు తెలుసు. గోరింటాకు, ఒక్క, చింతపండు, ఇట్లా ఆకు, ఒక్క, చింతపండు వేసుకొని ఇట్లా మజ్జిగ కూడా కొద్దిగా పోసుకోండి. మరీ ఎక్కువ పోసుకుంటే జోరైద్ది. ఇదేమనుకుంటున్నారు? పచ్చడా కాదు, గోరింటాకు. గోరింటాకు మీకు ఇట్లా ఏవైనా డిజైన్లు కావాలంటే ముందే పెన్నుతో వేసుకోండి. ఇట్లా పెన్నుతో వేసుకున్న కానీ పెట్టగానే దాని పెన్నుతో వేసుకుంటే పెట్టగానే దాని షేప్స్ అయితే వస్తాయి. ఇది పెట్టి పండాక ఒకసారి మీకు చూపిస్తాను. నేనైతే ఇట్లా ముందే పెన్నుతో వేసుకున్నాను. ఇట్లా డిజైన్స్ మనకు నచ్చినట్టు వేసుకోవచ్చు. నా గోరింటాకు అయితే మొత్తం డిజైన్ కాళ్ళు, నేనైతే కాళ్ళకి డిఫరెంట్ పెట్టుకున్నాను, చేతికి మొత్తం అయితే అయిపోయింది. గోరింటాకు ఆషాఢంలో పెద్దవాళ్ళు చెప్తారు ఒక్క చుక్కైనా పెట్టుకోవాలి అని అంటారు. కానీ ఎందుకు పెట్టుకోవాలని నాకైతే తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. గోరింటాకు పెట్టుకుంటే మంచిది అంటారు, కానీ నాకు కూడా తెలీదు, పెద్దవాళ్ళు అంటారు. దీనివల్ల మనకి గోరింటాకు వల్ల గోర్లు అనేది పుచ్చిపోకుండా ఉంటాయి. ఇది గోరింటాకు పెట్టుకోవటం వల్ల మన ఒంట్లో వేడి కూడా తగ్గిద్ది. ఇట్లా అయితే కొన్ని తెలుసు నాకు, అంతే. అంటే నేను పెద్దవాళ్ళ కానుండే వాళ్ళు చెప్తుంటే విన్నాను, అంతే. ఈ గోరింటాకు వల్ల 5వ తరం ముత్తైదు అంటున్నారు అందరూ పెద్దవాళ్ళు అయితే. నేను 4-5 అడిగాను, అందరూ అదే చెప్పారు. ఈ ఆషాఢం గోరింటాకు బాగా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో ఇంకా ముందు పెడతానే ఉంటాను. మీరైతే ఆషాఢంలో గోరింటాకు ఎందుకు పెట్టుకుంటారో నాకైతే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అందరు పెద్దవాళ్ళు అంటారు ఒక్క చుక్కైనా పెట్టుకోవాలని. మీకు కూడా తెలిస్తే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. బాయ్.